ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మంలో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమునందుండి సాధించే మోక్ష మార్గం. 9వ అధ్యాయం. 37 నుండి 40 వరకు పద్యములు. ఒక తత్వము. ఏటిని తెలుసుకుని నడిచిన వారు మోక్షపరులు. పురుషార్థములు ఎన్ని, అవి ఏవి, దేనిలో నుండి మోక్షం సాధించిన రాజయోగ మందురు. అధ్యాయము 9. కలవు ధర్మమర్ధ కామ మోక్షంబులు కనియు నడుచుకొనిన కలుగు ముక్తి. గురులు ఇవే 4 పురుషార్థములనిరి. పురుషార్థములనిరి వేదము చినరామచంద్రబోధ. భావము. 1 ధర్మము, 2 అర్థము అనగా ధనము, 3 కామము అనగా కోరిక, 4 మోక్షములను వీటిని తెలుసుకొని నడుచుకొనిన ముక్తి అనగా మోక్షము కలుగును. అనగా 1 ధర్మము, 2 అర్థము అనగా ధనము, 3 కామము అనగా కోరిక, 4 మోక్షము అను ఈ 4ంటినే పురుషార్థములని గురువులు అన్నారు అనగా చెప్పిరి. ఈ విధముగా పురుషార్థముల 4ంటిని తెలుసుకొని మోక్షము పొందగలరని ఎరిగించినట్టి వేదము, జ్ఞానము చినరామచంద్రబోధ. ధర్మమర్థ కామముల 3ంటిని ఎరగకుంటే మోక్షదారి ఏమగును, తెలుసుకుంటే ఏమగును. ధర్మమర్థ కామ మెరుగకుండిన జూడ మోక్షదారి ముందే మూసుకొనును. ముందే వాటిని గన్న మోక్షదారగపడు వేదము చినరామచంద్రబోధ. భావము. ధర్మమర్థ కామములనే 3ంటిని తెలుసుకొనలేరో అట్టివారికి మోక్షదారి మూసుకొని పోయి ఉండును. ధర్మమర్థ కామములనే 3ంటిని తెలుసుకున్న వారికి మోక్షదారి తెరవబడి ఉండును అనగా వారి ముందరే కనపడుచుండును. చిన్నగా ఆలోచించి చూడండి. సంసార ధర్మమును మరిచి సంసారములో బీభత్సము సృష్టించి బాధపెట్టే వారికి మోక్షద్వారాలు మూసుకుంటాయే గాని తెరుచుకుంటాయా? తెరుచుకోవు కదా. సంసారము కోసము ఎన్నో కష్టాలు ఎదుర్కొని సంసార ధర్మము మరవకుండా నడుచుకుని వారికి మోక్షద్వారాలు తెరుచుకుంటవి గాని మూసుకోవు కదా. కావున సంసార ధర్మాన్ని ఎరిగించి సంసారాన్ని సవ్యంగా నడుచుకునే మార్గాన్ని చూపించి సంసారమందుండి సులభంగా మోక్షం పొందగలిగే మార్గాన్ని చూపించినవియే ధర్మమర్థ కామములు. ఈ 3ంటిని ఎరిగి సంసార జీవన విధానము ఏ విధముగా మెరుగుపరుచుకొని ఏ విధముగా నడవవలయునో ఆ విధముగా నడిచిన మోక్ష పదము లభించును. ధర్మమర్థ కామములు అను 3 ఒక ఎత్తు, మోక్షము ఒక ఎత్తు. ధర్మమర్థ కామములు జీవన విధానానికి సంబంధించినవి, మోక్షము పరమార్థము కొరకు. కావున జీవన విధానాన్ని మెరుగుపరుచుకో, మోక్ష పదము లభింపచేసుకో. ఇప్పుడు ధర్మ, మర్ధ, కామ, మోక్షములనే 4ంటిని మరి ధనము ఉన్నవారు అనగా ధనికులు, ధనము లేనివారు అనగా పేదవారు అనే తేడా భేదము లేకుండా అందరూ సులభముగా సాధించుకొని మోక్షము పొందగలిగే మార్గమును
క్లుప్తముగా వివరించబడుచున్నది. ముందుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములలో మొదటిదైన ధర్మమును గురించి వివరించబడుచున్నది. ధర్మమనగా మానవులు బయట గాని సంసారమందు గాని ఒక క్రమపద్ధతి ప్రకారము ఆచరించుకొని నడుచుకొని జీవించే విధానమును ధర్మమందురు. ఇట్టి ధర్మమును సద్గురువులచే రూపొందించబడినది, అనగా ఋషులచే ఏనాడో రూపొందించబడినది, బోధించబడినది. అటువంటి ధర్మమును వృత్తులయందు గాని మరి ఏదేని ఇతర పనులందు గాని మెలకువలు అనగా జాగ్రత్తలు కలిగి ఒక పద్ధతి ప్రకారము నిర్వహించుకొని జీవనము గడుపుటే మానవ జీవన విధానమందురు, మానవ ధర్మమందురు. అటులనే సంసారమును ఒక పద్ధతి ప్రకారము నడిపించుకొనుటే సంసార ధర్మమందురు. సంసార ధర్మము ప్రకారము జీవనము గడుపు మానవుడు మంచి సంపాదన అనగా ఆర్థిక స్తోమత కలిగి ఉండే అవసరము యున్నది. కావున సంపాదించుకొనుచుండవలేను, అనగా సంపాదన చేసుకొనుచుండవలేను. అప్పుడే వారి జీవనము గడుపుటయే కాక పరోపకారాలు, దాన ధర్మాలు మొదలగు పుణ్యకార్యాలు చేయుటకు కూడా అవకాశము కలిగి ఉన్నవారగుదురు. కావున ఆర్థిక స్తోమత బాగా కలిగి ఉన్నవారు పరోపకారాలు, దాన ధర్మాలు మొదలగునవి చేయుట వారి యొక్క ధర్మము. అదే వారికి కలిగే పుణ్యము. ఇదే వారికి మోక్షము కలిగించే దారి. కొందరికి మధ్యతరగతి వారికి ఆర్థిక స్తోమతలు సరిగా ఉండవు కాబట్టి వారికి పరోపకారాలు, దాన ధర్మాలు చేసే స్తోమత ఉండదు కాబట్టి వారి వారి కుటుంబ ధర్మము ప్రకారము వారు వారి కుటుంబాన్ని పోషించుకుంటూ వారి వారి శక్తి బట్టి దాన ధర్మాలు చేసుకుంటూ కుదరని పక్షంలో మాట సాయము గాని చేసినా చాలు. సజ్జనులైన ధనికులు దాన ధర్మాలు చేసినంత పుణ్యఫలము ఫలితము వారికి సమానముగా దొరుకును. ఇదే వారికి మోక్షము కలిగించే దారి. ఇది మధ్యతరగతి వారికి వర్తించే ధర్మసూత్రము. నిరుపేదలు, వీరికి ఆర్థిక స్తోమత ఉండదు. వారి సంసారాలు కష్టతరముగా నడుచుచుండును. దాన ధర్మాలు చేయు శక్తి ఉండదు. మాట సహాయము చేయు పరిస్థితులు కూడా ఉండవు. వీరు కుటుంబ ధర్మాన్ని అనుసరించి కుటుంబాన్ని కష్టపడి వారి రెక్కల కష్టముతో వారిపై ఆధారపడి జీవించబడుచున్న వారిని పోషించుకొనుచుండిన దాన ధర్మాలు, పరోపకారాలు చేస్తున్న ధనవంతులకు కలిగినంత పుణ్యఫలము నిరుపేదలకు లభించును. సందేహము లేదు. ఇదే వారికి మోక్షము కలిగించే దారి, మోక్షము పొందించేది. ఈ విధముగా పురుషార్థములలోని మొదటిదైన ధర్మమును గురించి చెప్పబడినది. కావున ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారు ఆ స్థితిని బట్టి సులభంగా ధర్మము పాటించి పుణ్యఫలము దక్కించుకొని మోక్షము పొందు మార్గమును చెప్పబడినది. ఆ ప్రకారము వారు నడుచుకుంటూ జీవనము సాగించుకొనుచున్న వారికి పేద ధనిక భేదము లేకుండా పుణ్యము లభించును. మోక్షదారి దొరికి మోక్షము పొందగలరు, సందేహము లేదు. ఎవరి సంసార ధర్మమును వారు నెరవేర్చుకుంటూ జీవించండి, జీవనము సాగించండి. అదే ధర్మము, అదే పుణ్యము అని సంసార ధర్మమును గురించి తెలియపరచడమైనది. అదే మోక్షప్రాప్తి. వచ్చే వీడియోలో రెండవదైన అర్థము అనగా ధనమును గురించి, అట్టి ధనమును ఎలా సంపాదించుకోవాలి, ఆ ధనమును ఎలా సద్వినియోగం చేసుకొని
జీవించుచు మోక్షం పొందాలో తెలుసుకుందాం. ఇప్పుడొక తత్వము. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. క్షణము కుంగిపోతవే అరక్షణము పొంగిపోతవే, క్షణము కుంగిపోతవే అరక్షణము పొంగిపోతవే. ఆటుపోటులు పోవుటకు గురు పాదముల దరి చేరవే, ఆటుపోటులు పోవుటకు గురు పాదముల దరి చేరవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. నేను నేను ఎంటవే నా తోటి సరి ఎవరంటవే, నేను నేను ఎంటవే నా తోటి సరి ఎవరంటవే. నేను ఎవరో తెలుసుకొను నిజ గురుని బోధనుగానవే, నేను ఎవరో తెలుసుకొను నిజ గురుని బోధనుగానవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. క్షణము సుఖములుంటవే అరక్షణము దుఃఖములుంటవే, క్షణము సుఖములుంటవే అరక్షణము దుఃఖములుంటవే. శాశ్వత సుఖంబులేవో సద్గురుని చేరిగానవే, శాశ్వత సుఖంబులేవో సద్గురుని చేరిగానవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. ఇల్లు వాకిలి ఆశలల్లో రోజులు గడిపేస్తవే, ఇల్లు వాకిలి ఆశలల్లో రోజులు గడిపేస్తవే. పుట్టినందుకు ఫలము ఏదని క్షణము ఆలోచించవే, పుట్టినందుకు ఫలము ఏదని క్షణము ఆలోచించవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. దిద్ది దిద్ది నామములు ఒక్క ప్రొద్దులుంటవే, దిద్ది దిద్ది నామములు ఒక్క ప్రొద్దులుంటవే. ఒక్క ప్రొద్దులెన్నియున్నా తిక్క బుద్ధులు మానవే, ఒక్క ప్రొద్దులెన్నియున్నా తిక్క బుద్ధులు మానవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. వరములివు ఓ యమ్మగారని కోడి పుంజులు కోస్తవే, వరములివు ఓ యమ్మగారని కోడి పుంజులు కోస్తవే. అమ్మ ఏమీ తినదుగా అవి అన్ని నీవే తింటవే, అమ్మ ఏమీ తినదుగా అవి అన్ని నీవే తింటవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. జాతరులు చేస్తవే యాత్రలు బహు చేస్తవే, జాతరులు చేస్తవే యాత్రలు బహు చేస్తవే. మనసు నిలిపే మార్గము నిజ గురుని బోధని తెలియవే, మనసు నిలిపే మార్గము నిజ గురుని బోధని తెలియవే. మేలుకొనవే 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 జీవమా, ఒక్కసారి గురునిగాంచి ముక్తిగనవే జీవమా, ముక్తిగనవే జీవమా. సంశయంబులు తీరుటకు శ్రీ అచల గురుని చేరవే,
సంశయంబులు దీరుటకు శ్రీ అచల గురుని చేరవే జన్మ పావనమయ్యే మార్గము గురుని చే గుర్తెరగవే జన్మ పావనమయ్యే మార్గము గురుని చే గుర్తెరగవే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా సాంఖ్యమును సాధించవే సారమును గ్రహించవే సాంఖ్యమును సాధించవే సారమును గ్రహించవే సార విచారములు తెలిపిన గురుని మది ధ్యానించవే సార విచారములు తెలిపిన గురుని మది ధ్యానించవే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా తారకమును తెలియవే సూత్రధారిని గానవే తారకమును తెలియవే సూత్రధారిని గానవే ఆ సూత్రమును నీకు తెల్పిన సద్గురుని మదిలో వేడవే ఆ సూత్రమును నీకు తెల్పిన సద్గురుని మదిలో వేడవే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా అమానస్కము తెలియవే యందర్థమును గ్రహించవే అమానస్కము తెలియవే యందర్థమును గ్రహించవే యథార్థమును నీకు తెలిపినట్టి అచల గురుని వేడవే యథార్థమును నీకు తెలిపినట్టి అచల గురుని వేడవే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా అచల సూచన నెరుగవే అన్నిటికి అతీతమంటవే అచల సూచన నెరుగవే అన్నిటికి అతీతమంటవే నిన్ను అచలుని చేసిన సద్గురుని మదిలో వేడవే నిన్ను అచలుని చేసిన సద్గురుని మదిలో వేడవే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా అచల గురువో బయ్య స్వాముల పదములేని పడితినే అచల గురువో బయ్య స్వాముల పదములేని పడితినే శంకలన్నీయు తీరిపోయే నిశ్శబ్ద బ్రహ్మము గంటినే శంకలన్నీయు తీరిపోయే నిశ్శబ్ద బ్రహ్మము గంటినే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా ధరణి కొత్త పాలెమందు గురుడు ఓబులు వెలసెనే ధరణి కొత్త పాలెమందు గురుడు ఓబులు వెలసెనే దర్శనంబులు పొందమనిచిన రామచంద్రుడు తెలిపెనే దర్శనంబులు పొందమనిచిన రామచంద్రుడు తెలిపెనే మేలుకొనవే 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 జీవమా ఒక్కసారి గురుని గాంచి ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా ముక్తిగనవే జీవమా